హలో ఎవరివన్, స్టవ్ మీద నీళ్ళు పెట్టాను. నీటిలో బంగాళదుంపలు వేసి ఉడికిస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పిల్లలకి హెల్తీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్. ఇవ్వండి, మన బంగాళదుంపలు అయితే బాగా ఉడికినాయి. ముందు బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానో అర్థమైందా? ఇదిగో నేను ఏం చేస్తున్నాను అంటే సాబుదానా వడ. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. దీనికోసం నేను సగ్గుబియ్యం ముందు రోజే రాత్రే వాటర్లో వేసి నానబెట్టి ఉంచాను. ఈ సగ్గుబియ్యం కూడా ఈ బంగాళదుంపలో వేసుకోవాలి. దుంపలు బాగా స్మాష్ చేసుకొని అందులో కొంచెం ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా వేసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకి. అండ్ డుండికి ఏం పడితే అవి పడవు. జంక్ ఫుడ్ అయితే అసలు పడదు, వామిటింగ్స్ అవుతాయి నూడిల్స్ వాటితో. సో అందుకని నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఆనియన్స్, కొరియండర్, ధనియా పత్తి, కొత్తిమీర, పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాను, పిల్లకాయలు తింటారు కదా అందుకని. అండ్ కొంచెం వేసుకుంటే గుడ్డు ఇవి ఉంటాయి కదా పల్లీలు వేసుకోవచ్చు. నేను తక్కువ వేస్తున్నాను, వీడి తిండో మంచిది హెల్త్కి. కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగినంత వేసుకొని ఇది బాగా ముద్దలా కలుపుకోవాలి. ఇదిగో నేను స్టవ్ మీద తవా పెట్టుకున్నా. యాక్చువల్లీ మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, కానీ ఆయిల్ ఎక్కువ అయిపోద్దని తవా మీదే షెల్లో ఫ్రై చేసేస్తున్నా. ఇవ మనం వళ్ళు వేస్తాం కదా అండి, ఆ వళ్ళ మాదిరి తవ్వ మీద ఆయిల్ వేసుకుంటే మన సాబుదానా వడ రెడీ అవుతాయి. చూస్తున్నా కదా, సంక్రాంతికి ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టినట్టు ఎంత అందంగా పేర్చాను. ఇవి మనం రెండు వైపులా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగా అయిపోతాయి. ఆయిల్ ఎక్కువ అయితే పిల్లలకు కూడా మంచిది కాదు కదండి డీప్ ఫ్రైస్, అందుకే ఎక్కువ డీప్ ఫ్రై చేయను, షెల్లో ఫ్రై ఎక్కువ చేస్తాను. ఇవి మన ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు, బట్ నేను ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయాలి. నెక్స్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేస్తాను. నేనైతే పేర్చాను. ఇంకో మనకి ఎంతో టేస్టీ హెల్దీ సాబుదానా వడ రెడీ. ఇప్పుడు ఉండి టేస్ట్ చూస్తాను. గర్మాగరం సాబుదానా వడ రెడీ. తిని ఎలా ఉందో చెప్పు. వేడిగా ఉంది, కాలుతుంది. ఎలా ఉంది రండి? బాగుంది, సూపర్.